నమస్తే. నేను దాసి నాగరాజు, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలంగాణ. ఏదైతే నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా మరి వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ ఇస్లామాబాద్లో మరి పబ్లిక్గా ఏదైతే ప్రజానాయకుడు, ప్రపంచ నాయకుడు, భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారిపై చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు మరి ఆ దేశ దిగజారుడుతనానికి మరి పాకిస్తాన్ యొక్క అసలు సిసలైనటువంటి స్వరూపం బహిర్గతం అయ్యే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి అని మనం గమనించవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పాకిస్తాన్ ఏదైతే ఇటీవల పెహల్గాం మరి ఉగ్రవాద చర్య ఏదైతే జరిగిందో, అమాయకులైనటువంటి పర్యాటకులు, అభం శుభం తెలియనటువంటి మరి అమాయక ప్రజలు వారి చేతిలో నిర్దాక్షిణ్యంగా విగత జీవులు అయ్యారని, మరి ఆ విధమైనటువంటి ఉగ్రవాద చర్యకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని ఒక పక్క పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తూనే, ఇలాంటి ఉగ్రవాదులను ప్రోత్సహించే నీచమైనటువంటి సంస్కృతి పాకిస్తాన్కు ఉంది అని మనం అర్థం చేసుకోవాలి, గుర్తుంచుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే మరి హఫీజ్ సయీద్ చేసినటువంటి వ్యాఖ్యలు సాక్షాత్తు ప్రధానమంత్రిని మరి ఊపిరి ఆపేస్తాం, నాలుక పీకేస్తాం అని అతను చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా అసమర్థమైనవి. ఇవి పిరికి బందలు చేసే ఉత్తమ కుమార మరి వ్యాఖ్యానాలలాగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. కారణం ఏంటంటే, ఉత్తమ కుమారుడు ఏ విధంగా మరి విరాట పర్వతంలో మరి మహాభారతంలో ఉన్నటువంటి విరాట పర్వంలో ఏ విధంగా కౌరవులందరినీ కూడా నేను ఓడించేస్తాను అని చెప్పి వెనక్కి ఆ యొక్క సైన్య సమూహాలని చూసి వెనక్కి వెళ్ళిపోయినటువంటి సందర్భం ఇప్పుడు హఫీజ్ సయీద్ యొక్క వ్యాఖ్యలు చూస్తే అదేవిధంగా ఉన్నాయని మనకు అర్థమవుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నివసిస్తున్నటువంటి లేదా వారు సంచరిస్తున్నటువంటి ప్రాంతానికి కూడా వాళ్ళు చేరుకోలేకపోయారు. అనేక సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈరోజు సందర్భం వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటే మరి భారత ప్రజలు ఏవి కూడా అసమర్థులు కారు. అందులోనూ భారతీయ జనతా పార్టీ నాయకులు మరి మా యొక్క పార్టీ అధినాయకుడైనటువంటి నరేంద్ర మోడీపై అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. నీకు నూకలు దగ్గర పడినాయి హఫీజ్ సయీద్. మరి నీ సంస్థ లష్కరే తోయిబా యొక్క కార్యకలాపాలు అన్నీ కూడా మరి పూర్తిగా స్తంభించిపోయి నీతో పాటుగా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో శాంతి
సహనం కోరే భారతదేశం ఒక్కసారి దాన్ని పక్కన పెడితే ఏ విధంగా ఉంటుందో త్వరలోనే నువ్వు చూస్తావు. అదేవిధంగా పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అతి త్వరలోనే మరి బీహార్ రాష్ట్రంలో మాన్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పారో ఎవరు ఊహించినటువంటి గట్టి సమాధానం, ప్రపంచం ఆశ్చర్యపడే విధంగా జవాబు ఉంటుందని ఏదైతే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చెప్పారో, వారు ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా చేస్తారు. ఖచ్చితంగా మీకు మరికొద్ది రోజులు మాత్రమే మీ శ్వాసను తీసుకునే అవకాశం ఉంది. అది మరికొద్ది గంటలు, మరికొద్ది రోజులు మాత్రమే. ఖచ్చితంగా మీరు కూడా విగత జీవులు అయ్యే మరి సమయం ఆసన్నమైంది. మీరందరూ కూడా వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా మరి మీరు వచ్చినా కానీ నరేంద్ర మోడీ గారిని తాకాలంటే 150 కోట్ల ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని మీరు తాకాలంటే మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను దాటుకుని కోట్లాది మందిగా ఉన్నటువంటి మరి కార్యకర్తలను, నాయకులను దాటుకుని వారిని తాకవలసినటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు పగటి కలలు కనకుండా మరి మీ నోటిని అదుపాజ్ఞంలో పెట్టుకొని ఏదైతే ఉగ్రవాద చర్యలు మీరు చేస్తూ అమాయకమైనటువంటి ప్రజల ప్రాణాలు హరిస్తున్నారో త్వరలోనే మీరు దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఏదైతే 2001లో మరి పార్లమెంటుపై దాడి చేశారో, అలాగే మరి వివిధ కార్యకలాపాలు తరచుగా మీరు చేస్తూ మరి అమాయకమైనటువంటి మరి ప్రజల ప్రాణాలు ఏదైతే 2008లో మరి తాజ్ హోటల్పై జరిగినటువంటి దాడిలో కూడా మీ ప్రమేయం ఉంది అనేది మరి విశ్వసనీయమైనటువంటి సమాచారం. కాబట్టి తప్పకుండా మరి వీటన్నిటికీ కూడా సరైనటువంటి సమాధానం చెప్పడానికి మరి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దానికంటే ముందు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మరి మనమందరం కూడా ఈ సమయంలో ఐకమత్యం కలిగి, భారతీయులందరూ కూడా ఐకమత్యం కలిగి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఏర్పడినటువంటి మరి భారత ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా అండదండలు అందిస్తూ మరి ఆశీర్వచనాలు ఇవ్వాలని, భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా భారతీయులుగా మనం అందరం కూడా సమర్థించవలసినటువంటి అవసరం ఉందని మరి ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై.